పిల్లలు మాట వినట్లేదా? ఉద్యోగంలో ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నాయా? కుటుంబంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? అయితే గురువారం ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి. గురువారం రోజు దక్షిణామూర్తిని ఆరాధించడం చాలా శుభప్రదం. పిల్లల చదువులు, బుద్ధి, క్రమశిక్షణ, మంచి భవిష్యత్తు కోసం గణపతి పూజ, సరస్వతి పూజ, సూర్య నమస్కారము, హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయించాలి. ముఖ్యంగా గురువారం రోజున శివాలయంలో పసుపు వస్త్రం పరిచి బియ్యం పిండితో 2 చిన్న ప్రమిదలు పెట్టి నేతి దీపాలు వెలిగించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. నానబెట్టిన శనగలు సమర్పించి 9 ప్రదక్షిణలు చేయించాలి. ఇలా 9 గురువారాలు చేస్తే కాలేజ్ సీట్లు గాని, వీసా, ఉద్యోగము, పిల్లల యొక్క మొండితనం వంటివి సమస్యల నుంచి బయటపడతారు. ఇంకా చెప్పాలంటే కొబ్బరి చిప్పలో దీపారాధన చేయడం, ఆవుకు శనగలు పెట్టడం, కుక్కకు చపాతీ పెట్టడం ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగి ప్రమోషన్లు, హైక్స్ వస్తాయి. దత్తాత్రేయ స్వామి స్తోత్రం చేయడం, పాలు నైవేద్యం చేయడం కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. గురువారం రోజు గోపూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కావున భక్తులారా, భక్తితో నమ్మకంతో చేయండి, ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే 10 మందికి కూడా తెలియపరచండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.